హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే న్యాచురల్ గా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉదయం పూట మా హర్షాన్ని స్కూల్ కు పంపించేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇలా బట్టల పని అయితే పెట్టుకుంటాను నేను. ఉదయం పూట మా హర్షాన్ని స్కూల్కి పంపించేటప్పుడు అంతా హడావుడిగా ఉంటుంది. సో వాడిని పంపించిన తర్వాత ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే అవన్నీ చేసుకొని ఇలా బట్టలు నానబెట్టేసి బియ్యం కడిగి నానబెట్టేసి కూర అయితే చేసేసుకుంటాను. ఈ లోపు బట్టలు కూడా నానిపోతాయి కదా. కూర చేసేసిన తర్వాత వచ్చి మళ్ళీ బట్టలన్నీ ఉతికేసుకుంటా. ఈ లోపు అయితే 12:30 అయిపోయింది. హర్షాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు వీడు ఎల్కేజీ కాబట్టి ఒక 10 days అంతకు ముందు హెల్త్ బాగాలేదని చెప్పనేసి కొన్ని రోజులు పంపించేసి మధ్యలో ఆపేశాను. ఇంకా అందుకని ఒక 10 days అలా పంపించండి, అలవాటు అయిన తర్వాత ఫుల్ డే పంపిద్దురు అని చెప్పనేసి అన్నారు సారు. అందుకోసం అని చెప్పనేసి హాఫ్ డేనే పంపిస్తున్నా. పని అంతా అయిపోయేసరికి వాడిని తీసుకొచ్చే టైం అయింది. వాడిని తీసుకొచ్చిన తర్వాత బ్యాగ్ అక్కడ పెట్టేసి చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కురమ్మంటే నీట్గా పోయి కడిగేసుకొస్తాడు. అదొక మంచి అలవాటు ఉంది. ఇంకా 12:30కి రాగానే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తా. అంతకుముందే బియ్యం కడిగి నానబెట్టేశాను కాబట్టి ఫాస్ట్గా ఒక అరగంటలో అయితే అన్నం ఉడికిపోయిద్ది. ఒక్కోసారి అయితే లేట్ అయింది. ప్రతిరోజు ఇదే టైంకి వండుతాను అని ఏం లేదు. ఒక్కోసారి నా పనిని బట్టి ఈ పనులు కూడా వెనక ముందు అవుతా ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే నేను వీడిని కూర్చోబెట్టి అడుగుతాను అనమాట. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు మీ మిస్, స్నాక్స్ తిన్నావా, వాటర్ తాగావా అన్ని మంచిగా అడుగుతా. ఇంకా చక్కగా కూర్చొని చెప్తాడనమాట. వాటర్ బాటిల్ నిండా వాటర్ పోసి పంపితే తాగితే బాటిల్లో నీళ్ళు ఎక్కడైపోతాయి అని చెప్పని ఒక పావంతు నీళ్ళు కూడా వాటర్ తాగకుండా మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు భద్రంగా. స్నాక్స్ తిన్నావా హర్ష అని అడిగితే స్నాక్స్ తిన్నాను అని చెప్పనేసి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. వాడికి నచ్చిన స్నాక్స్ పెట్టి పంపిస్తే కంప్లీట్ చేసి తీసుకొస్తాడు. అదే వాడికి నచ్చని ఇది పెట్టామంటే ఇక అంతే సంగతిలో. ఎలా తీసుకెళ్ళాడో అలాగే తీసుకొస్తాడు. మళ్ళీ అన్నం ఉడికే లోపు అయితే వీడితో ఇలా ముచ్చట్లు చెప్తా ఉంటాను. ఏం జరిగింది ఈ స్కూల్లో, ఏం చెప్పారు ఈ రోజు అని చెప్పనేసి అలా అడుగుతా ఉంటా. వాడు చెప్తా ఉంటాడు. ఇంక ఈ లోపు అయితే అన్నం ఉడికిపోయింది. వాడికి కూడా అన్నం పెట్టేశా. వాడికి అన్నం పెట్టాలంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఊరంతా తిప్పాలి. వాడు తింటానంటే నాకు తిప్పడానికి ఏం పర్లా, కానీ ఎంత తిప్పినా తినదో అదే నా బాధ. ఇంకా వాడికి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసి పడుకోబెడదాంలే కాసేపు అని వాడిని పడుకోబెట్టే లోపు వాడితో పాటు నేను కూడా పడుకొని నిద్రపోయా. నిద్ర లేచి చూసేసరికి టైం 5:30 అయ్యింది. ఇంకా ఉదయం పైన ఉతికేసిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి చైర్లో వేసాను. ఇంకా మడతేయలేదు, మడతేయాలి ఇప్పుడు. ఇంకా అవి చైర్లో వేసేసి బెడ్షీట్ అదంతా నీట్ గా అయితే దులిపేసుకొని వీడు ఆడుకున్న బొమ్మలు అవన్నీ ఉంటే వాటిని సర్దేసేసి ఇల్లంతా ఒకసారి చిమ్ముకొని లైట్లు వేసేద్దాంలే అని చెప్పనేసి బెడ్షీట్ అంతా సర్దుకుంటున్నా. ఈ బెడ్షీట్ ని రోజుకి ఎన్నిసార్లు దులుపుతానో నాకే తెలియదు. మా ఊడు తింటం తక్కువ, దీని మీద పారబోసేది ఎక్కువ. ఏదైనా చూడు మంచం ఎక్కుతాడు, మంచం మీద తింటాడు, దాని నిండా పారబోస్తాడు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంతే కదా. మనం ఎంత నీట్ గా పెట్టుకున్నా కూడా కాసేపటికి మళ్ళీ మామూలే. వాడికి నచ్చితే చెప్పినట్టు వింటాడు, నచ్చకపోతే నువ్వు ఎన్ని చెప్పినా గానీ ఎవరి మాట వినడు. సీత ఇలాగ ప్రవర్తిస్తాడు అనమాట. ఇంకా బెడ్షీట్ నీట్ గా వేసేసుకొని ఇంక ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను. ఈ ఇల్లును కూడా రోజుకి ఎన్నిసార్లు చిమ్ముతానో నాకే తెలియదు. అన్నం తింటాడా ఇల్లు మొత్తం వేస్తాడు. అన్నం తినేటప్పుడు రోజు బాధే నాకు. కాసేపు ఇంట్లో తింటానంటాడు, కాసేపు కిందకెళ్ళి తింటానంటాడు, కాసేపు ఆ బండి మీద తింటానంటాడు. రకరకాలుగా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాడు తినే 2 ముద్దల కోసం ఊరంతా తిప్పాల్సి వస్తుంది. ఎలాగోలా సగం అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్నం మెతుకులు ఇలాగే ఉంచేస్తే చీమలు పట్టేస్తాయి కదా. అందుకని 1-2 సార్లు మళ్ళీ చిమ్ముతానే ఉంటా. ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు కానీ ఇలా అన్నం తిన్నప్పుడు కానీ కింద బారబోస్తూ ఉంటాడు కదా, చీమలు వస్తాయి అని చెప్పనేసి చిమ్మేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైం లైట్లు వేసే టైంలో మాత్రం మళ్ళీ ఇంకోసారి ఇల్లు చిమ్మిన తర్వాతే లైట్లు వేసుకుంటాను. రేపు మండే నుంచి హర్షాని ఫుల్ డే స్కూల్కి పంపించాలి అనుకుంటున్నా. ఏముంటాడో ఏమో చూడాలి. మొన్న స్నాక్స్ బాక్స్లో ఇంటి దగ్గర ఫ్రూట్స్ తినమంటే తినట్లేదు. స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళ టీచర్ ఉంటారు కదా, ఏమన్నా తిడతారేమన్న భయంతో, తిడతారు కొడతారన్న భయంతో అన్న పెట్టి తినేసి వస్తాడులే అనుకొని పెట్టి పంపిస్తే ఒకరోజు ఫ్రూట్ పెట్టి పంపించా. ఒకరోజేమో స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి గింజలు ఒలిసి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించా. అవి తినకుండా ఎలా తీసుకెళ్ళాడో అలా తీసుకొచ్చాడు. ఏందిరా తినలేదు అని అంటే నాకు వామిటింగ్ వస్తుంది మా అందుకే తినలేదు అని చెబుతున్నాడు. అన్నం తినాలన్నా కూడా కానా కష్టం. సగం అందుకే ఫుల్ డే పంపించాను అనుకో. లంచ్ బాక్స్ ఆ టైంకి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తే పిల్లలందరితో కలిసి వాళ్ళని చూసన్నా తింటాడేమో అని అలా చేద్దాం అనుకుంటున్నాను. మండే నుంచి చూడాలి మరి. ఇంకా ఇల్లది చిమ్మేసుకున్న తర్వాత ఉదయం తోమిన గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా
వాటి ప్లేస్లో అయితే అన్నీ ఎక్కడ సర్దేసుకొని ఇంకా తోమాల్సిన గిన్నెలు కూడా కొంచెం ఉన్నాయి. ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దేసుకొని తోమాల్సిన గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటాను. ఒక్కోసారి గిన్నెలు ఎక్కువగా ఉంటేనేమో 2 పూటల తోముతా. ఒక్కోసారి ఏంటంటే ఉదయం పూట గిన్నెలు ఎక్కువ ఉంటాయి అనమాట, టిఫిన్ చేసినవి అవన్నీ కూడా. సాయంత్రం పూట ఏమో కొంచెం తక్కువే ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడేమో ఒక పూటే దోమేస్తా. ఒకవేళ ఎక్కువగా ఇడ్లీ కానీ అట్లా పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ గిన్నెలు అనిపిస్తాయి కదా, ఆ టైంలో మాత్రం 2 పూటలు గిన్నెలు దోమేస్తాను. గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా షింక్ అంతా నీట్గా కడిగేసుకొని ఇలా స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకుంటాను. మాకు షింక్ పక్కనే ఉంటుంది కాబట్టి స్టవ్ దాని మీద వాటర్ పడతా ఉంటుంది గిన్నెలు దోమినప్పుడు. సో అందుకని ఒకసారి నీట్గా అయితే తుడిచేసుకుంటా గిన్నెలు దోమిన ప్రతిసారి కూడా. ఈ గిన్నెలు అయితే తోమటం అయిపోయింది. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. మా హర్ష మళ్ళీ ఆగమాగం చేయటానికి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు దాకా ఆడుకోవడానికి వెళ్ళాడు. వచ్చి సోడా కావాలమ్మా అని అడుగుతున్నాడు. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మాత్రం చూడటానికి ఇలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది కొద్దిసేపేలండి, మా హర్ష ఆడుకోవడానికి వెళ్ళాడు కాబట్టి ఇట్లా ఉంది. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఫ్రిడ్జ్లో సోడా చూసినా థమ్స్అప్ చూసినా అవి అయిపోయిన దాకా ఊరుకోడు అనమాట. అస్తమాన్ పోయి ఆ డోర్ది గ్లాస్ తీసుకొచ్చి నువ్వు పోస్తావా సస్తావా అని కూర్చుంటాడు. ఇంకా చేసేది ఏముంది, కొన్ని పోసి ఇంకా ఎక్కువ తాగకూడదులే అని చెప్తే ఎలాగోలా నచ్చ చెప్తే ఆ కొంచెంతో సరిపెట్టేసేస్తాడు బిడ్డ. అప్పుడప్పుడు మాత్రం చెప్పిన మాట బాగా వింటాడు చక్కగా. ఏదన్నా చెప్తే ఇది చెయ్యొద్దు అంటే చేయకుండా ఉంటాడు. అది వాడికి నచ్చితేనే, లేకపోతే నువ్వు ఎన్నన్నా చెప్పు అస్సలు వినడు. ఇంకా కొంచెం సోడా పోస్తే అవి తాగేసి మళ్ళీ పిల్లలందరూ ఆడుకుంటున్నారంట. అమ్మ నేను అక్క వాళ్ళతో ఆడుకుంటానని చెప్పనేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను బట్టలు తీసుకొచ్చి ఆ చైర్లో వేసి పెట్టేశాను కదా, ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మడతేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఉన్న బట్టలన్నీ మడతేసి ఇంకా ఎవరి బట్టల దగ్గర వాళ్ళవి అయితే పెట్టేశాను. నా బట్టలు మా హర్ష బట్టలు ఎలా పెట్టానో అలానే ఉంటాయి. ఎందుకంటే తీసేది పెట్టేది నేను కాబట్టి. అదే మా ఆయన బట్టలు అనుకో, ఒక జత తీస్తే 4 జతలు తీసి పక్కనేస్తాడు. టైం వచ్చేసి 8:30 అయ్యింది. పాలు తీసుకొస్తే అవి విరిగిపోతాయేమోనని చెప్పనేసి పాలు కాసాయి పక్కన పెట్టేసా. ఇంకా ఈ లోపు టిఫిన్ కి అయితే ఉప్మా చేశాను. ఈ తెల్ల రవ్వ ఉప్మా తినాలంటే అస్సలు ఇష్టం ఉండదబ్బా. మా ఆయనకేమో ఇదంటేనే ఇష్టం. నాకేమో గోధుమ రవ్వ ఉప్మా కొంచెం పొడిగా చేసుకొని ఎక్కువ చక్కెర వేసుకొని తింటమంటే ఇష్టం. ఇంకా ఉన్న 2 మనుషులకి ఇన్ని రకాల టిఫిన్లు ఎక్కడ చేస్తాంలే అని చెప్పనేసి నేను కూడా దీంతోనే అడ్జస్ట్ అయిపోయా. హర్షాకేమో అన్నం పెట్టేసా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.